మీరు వోక్స్ వ్యాగన్ టైగూన్ కొనాలని చూస్తుంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసి ఉంటే కూడా డీలర్తో చెప్పి అది హోల్డ్ చేయండి లేదా పోస్ట్పోన్ చేసుకోండి. ఇన్ కేస్ మీ డెలివరీ ఉంటే ప్రస్తుతానికి డెలివరీ ఆపండి. నేను చెప్పేది విని తర్వాత తీసుకోండి, తర్వాత మీ ఇష్టం అది. ఎందుకంటే వోక్స్ వ్యాగన్ టైగూన్ కొత్త కార్ రాబోతుంది, ఫేస్ లిఫ్ట్. దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ ఫేస్ లిఫ్ట్. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొక ఫ్యూ డేస్ వెయిట్ చేస్తే పొరపాటు ఏం లేదు కదా, మంచిదే. మీకు కొన్న తర్వాత తెలుసుకొని బాధపడడం కన్నా ఇప్పుడు కాస్త హోల్డ్ చేస్తే మంచిది ఫ్యూ డేస్. ఎందుకంటే 9వ తేదీ ఇది లాంచ్ చేయబోతున్నారు అనమాట, ఫేస్ లిఫ్ట్. వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారో మనకైతే తెలీదు ప్రస్తుతానికి. ఇప్పుడే రీసెంట్గా స్కోడా కుషాక్ కూడా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, దాంట్లో అయితే వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు, ఎక్స్టీరియరు, ఇంటీరియరు. అలాగే ఇంజన్లో కూడా 1 లీటర్ ఇంజన్లో 8 స్పీడ్ ఆటోమేటిక్ తీసుకొచ్చారు, టార్క్ కన్వర్టరు. అది చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా నాకు తెలిసి ఆ సేమ్ చేంజ్ యాడ్ చేయబోతారు అనుకుంటా, 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ 1 లీటర్లో. దానితో పాటు వీళ్ళు ఏం చేంజెస్ చేస్తారో మనకైతే ప్రస్తుతానికి తెలియదు. దేనికైనా మంచిది, కొత్త ఇంజను, కొత్త కారు, కొత్త అప్డేట్స్తో ఉన్న కారు తీసుకోవడం ఎప్పుడైనా మంచిది కదా. కాబట్టి మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఒకవేళ బుక్ చేసున్నా మీ డెలివరీస్ ఉన్నా కాస్త హోల్డ్ చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి. డీలర్కి చెప్పండి, వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. కొద్దిమంది తెలియకుండా తీసేసుకుంటూ ఉంటారు డెలివరీ తీసుకున్నాక మనం ఏం చేయలేం. కాబట్టి మీరు హోల్డ్ ద డెలివరీస్, పోస్ట్పోన్ ద డెలివరీస్. ఇది ఎప్పుడంటే ఇంకేమే, ఈరోజు ఎంత డేట్ 4th, 9వ తేదీ లాంచ్ ఉంది. తర్వాత మీకు తెలుస్తుంది ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఏం చేంజెస్ ఉన్నాయి. తర్వాత ఇన్ కేస్ మీకు డీలర్కి చెబితే వాళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది కదా, స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకెట్టా ఫేస్ లిఫ్ట్ వస్తే కొత్తది వస్తుంది. కాబట్టి మీరు బుక్ చేసి డెలివరీకి కూడా రెడీగా ఉంటే మీరు చెప్పండి ఒకసారి, ఇలాగా కొత్త ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కదా, నేను కాస్త పోస్ట్పోన్ చేయదలుచుకున్నాను. ఆ కొత్త కార్లో వచ్చిన అప్డేట్స్ అవన్నీ చూసి తర్వాత ఐ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్ అని చెప్పండి. వాళ్ళు కూడా ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ ఇస్తే మీకు కూడా ఓకే అనిపిస్తే తర్వాత తీసుకోండి. బట్ స్టిల్ ఆ ఫేస్ లిఫ్ట్ వచ్చేదాకా హోల్డ్ చేయండి, పోస్ట్పోన్ చేయండి. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్, స్మార్ట్ డెసిషన్. తెలియదు కదా మనకి ఏం చేంజెస్ ఉంటాయి ఏంటో. మరి ఎప్పుడైనా ఇది కొత్త ఇంజన్ అంటే అన్ని అప్డేట్స్ వచ్చి ఉంటాయి. ఫ్యూచర్లో వచ్చే ఎమిషన్స్ నార్మ్స్ కూడా వాళ్ళు తగినట్టు ఏమన్నా చేంజెస్ చేసి ఉంటారు అని నా అభిప్రాయం అన్నమాట. సో మీరు కూడా ఆలోచించండి దానిపైన. ఇప్పుడైతే వీళ్ళు కుషాక్లో చూడండి కాస్త అలాయ్ వీల్ స్టాండర్డ్ చేశారు, ఇంటీరియర్గా కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ స్టాండర్డ్ చేశారు, సన్ రూఫ్ తీసుకొచ్చారు. నేను చెప్పినట్టు 1 లీటర్లో ఆటోమేటిక్ కూడా 8 స్పీడ్ తీసుకొచ్చారు. ఇలాగ చాలా చేంజెస్ చేశారు. డిజైన్ కూడా ఇప్పుడున్న కుషాక్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఎక్కువ అప్డేట్స్ తీసుకొస్తారు అనుకుంటున్నాను టైగూన్లో. సో వీ డోంట్ నో ఎట్. సో మీరైతే వోక్స్ వ్యాగన్ లవర్స్ అయింటే, చాలామందికి ఈ కార్లు ఎందుకు ఇష్టం అంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటాయి, ఫస్ట్లో ఉంటాయి అన్నమాట. డ్రైవింగ్ డైనమిక్స్, రైడ్ హ్యాండ్లింగ్, ఫన్ టు రైడ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, కంఫర్ట్, స్టెబిలిటీ, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంజన్స్ కానీ సేఫ్టీ కానీ టాప్ నాచ్లో ఉంటాయి. కాబట్టి చాలామందికి ఇష్టం. మీరు కూడా ఈ టైగూన్ కొంటుంటే, మీరు డెలివరీ తీసుకుంటే కాస్త హోల్డ్ చేయండి 9th వరకు. 9th వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత నేను ఫుల్ వీడియో చేస్తాను, ఏ అప్డేట్స్ వచ్చాయి, ఆ ప్రైజ్ డీటెయిల్స్. కొన్ని బ్రాండ్స్ అయితే లాంచ్ టైంలోనే వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు అనమాట, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ. సో చూద్దాం వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారో. ప్రైస్ కూడా ఆ రోజే రివీల్ చేస్తారా లేదా తర్వాత చేస్తారా అని తెలియదు ప్రస్తుతానికి. మీరైతే 9వ తేదీ వరకు ఆగండి, తర్వాత యూ కెన్ టేక్ ద డెలివరీస్ ఆర్ యూ కెన్ బుక్ ది ఓల్డ్ టైగూన్ ఆర్ న్యూ టైగూన్. ప్రస్తుతానికైతే అన్ని బ్రాండ్స్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ హైబ్రిడ్ అనమాట. వీళ్ళు కూడా హైబ్రిడ్ తీసుకొస్తారా ఏమి అని మనకైతే ప్రస్తుతానికి తెలియదు. తీసుకొస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకు కూడా సేల్స్ పెరుగుతుంది, మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా. ఆప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది కొనడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కార్లు, మంచి ఇంజిన్స్ ఉంటే కూడా, లైక్ డీజిల్ కూడా మంచి డిమాండ్ ఉంది ఎప్పటికీ. వాళ్ళు డీజిల్లో అయితే లేరు వాళ్ళు. దీంట్లో డీజిల్ తీసుకొచ్చే ఆస్కారం అయితే నాకు లేదు. తీసుకొస్తే బాగుంటుంది, చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అరే ఇంత మంచి కార్లు డీజిల్ ఉంటే బాగుండు, హైబ్రిడ్ ఉంటే బాగుండు అని
వాళ్ళు మేబీ వి డోంట్ నో హైబ్రిడ్ తీసుకొచ్చినా చాలా బాగుంటుంది, డీజిల్ తెస్తే ఇంకా బాగుంటుంది, చూద్దాం. అలాగే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ తెచ్చినా ఇంకా బాగుంటుంది. వి డోంట్ నో, అదే అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అంతే అనమాట. వస్తే బాగుండు అనేసి. స్కోప్ ఉంది కదా, న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ పెట్టచ్చు, హైబ్రిడ్ తీసుకురావచ్చు, డీజిల్ తీసుకురావచ్చు, మంచి బాడీ, మంచి చాసెస్, దానికి ఇవన్నీ యాడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూద్దాం, ఇంకొన్ని రోజులు ఉంది, 9th వరకు వెయిట్ చేద్దాం. తర్వాత చూద్దాం ఏమేమి చేంజెస్ తీసుకొస్తారు. మీరైతే ఏ కారు కొనాలనుకున్నా ముందైతే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎస్పెషలీ టైగూన్ కొనాలని చూస్తుంటే ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆగండి, తర్వాత యూ కెన్ టేక్ యువర్ కాల్.